అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఉల్లిగడ్డ పప్పు నా స్టైల్ ఎట్లా చేస్తానో చూపిద్దామని వచ్చేసినబ్బా. నేను ఊర్లో కందులు ఎక్కువ తీసుకుంటాబ్బా. కందులు తీసుకొని ఇట్లా వేయించి విసిరి పక్కన పెట్టేస్తాను అనమాట. అదే పప్పు నూనె పసుపు వేసి ఉడికించేసిన. ఇప్పుడు నేను వాడిన పప్పు అయితే 2 ఏళ్ల క్రితం దబ్బా. మంచిగానే ఉంటది పప్పు అయితే, ఖరాబ్ కాదు. వేయించి ఇస్త్రీనాం కదా, అందుకనే సూపర్ ఉంటది పప్పు అయితే. ఇంకా వేయించిన పప్పు కదా, ఒక అర్ధగంట అయితే నానబెట్టేసాలబ్బా. ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా చూపిస్తున్న విధంగా. ఇంట్లోనే పసుపు ఉప్పు కారం వేసి కొంచెం జరంతా ఎసరు కూడా వేసేసుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పప్పు ఉడకబెట్టి పెట్టినాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఉడకబెట్టిన పప్పు వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుంది అబ్బా. ఇంట్లో అయితే కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని మస్తు కమ్మగా ఉంటుంది అబ్బా ఈ పప్పు. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. మీ దగ్గర విసిరిన పప్పు లేకపోతే మటుకు ఇంట్లో ఉన్న కందిపప్పునే పెంక మీద ఫ్రై చేసి మంచిగా ఒక అర్ధగంట నానబెట్టేసి ఉడకబెట్టి ఇట్లా పప్పు చేసుకోరబ్బా, మస్తు కమ్మగా ఉంటుంది. అట్లా కూడా బాగానే ఉంటుంది. ఈ సాంబార్ ఉల్లిగడ్డలు సాంబార్లోనే కాదు, ఇట్లా ఉల్లిగడ్డ పప్పు కూడా చేసుకొని తినూరి, మస్తు కమ్మగా ఉంటుంది. నెక్స్ట్ డే కూడా ఖరాబ్ కాదబ్బా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టరు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరబ్బా. 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకోరి. ఉల్లిగడ్డ పప్పు అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.